రైట్. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు ఒక సినిమా రివ్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ సో కాల్డ్ రివ్యూ అనే దాంట్లో సినిమా రివ్యూ చేసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ దాంట్లో మనకి నచ్చిందా నచ్చలేదు ఆల్రెడీ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసేస్తే అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అండ్ అది డ్యామేజ్ కావట్లేదా సినిమా మూవీస్కి? కాదండి, రివ్యూస్ ఆల్వేస్ గుడ్. రివ్యూస్ ఉండాలి కూడా. ఒక సినిమా మనమే దేవుళ్ళం కాదు కదా, అన్ని విషయాలు మనకే తెలియదు కదా. మన సినిమా మనమే చూసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది సందర్భాలు చాలా ఉంటాయి. రివ్యూస్ కంపల్సరీ ఉండాలి. నేను ఎప్పుడన్నా ఇంతకుముందు గతంలో మాట్లాడింది అంటే ఇప్పుడు కూడా అదే పెద్ద విషయం అది మాట్లాడలేదు. రేటింగ్స్ అనేవి మీ పర్సెప్షన్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటే మీరు ఒక 4.5 ఇస్తారు. ఇంకో అబ్బాయి ఎక్స్ట్రాడినరీగా ఉంటే 2.5 ఇస్తాడు. సో ఈ రేటింగ్ అనేది పర్సెప్షన్స్ డిఫర్ చేస్తుందని నా ఫీలింగ్, అంతకు మించి ఏం లేదు. ఓకే. సో మీరు రివ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సినిమాని మీరు పర్ఫెక్ట్గా ఎలా రివ్యూ ఇవ్వగలరు, లేకపోతే ఇలా చెప్పండి సో దట్ వాళ్ళు చూసే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది? కాదండి, బై డెఫినేషన్ ఆఫ్ రివ్యూవర్ ఏంటంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి. మనం వాళ్ళకి చెప్తాం నువ్వు నా సినిమాకి ఈ రివ్యూ అని మనం చెప్తే అది రివ్యూ ఎందుకు అవుతాయి?